కనీసం విద్య కన్నా ఉపయోగపడితే ఇవాళ గతంలో పిల్లలం మేమందరం కూడా చిన్నప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి చదువుకునే వాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పాఠశాల ఏర్పాటు చేసారు, అన్ని మౌలిక వసతులు కూడా చేశారు. ఇవాళ మీకు పిల్లలు కూడా ఒక వివక్షత గురి చెయ్యొద్దని చెప్పి పాఠశాలలలోనే డ్రెస్సులు ఇవ్వడం, పాఠశాలలలోనే నోట్ పుస్తకాలు ఇవ్వడం. మరి దానికి ముఖ్యంగా ఈ బడి ప్రారంభోత్సవం రోజు మరి ఎవరికి ఇబ్బంది కావద్దు కాబట్టి పిల్లలకు ఈ మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క హఠాసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం పెద్ద విద్యాలయానికి నిలయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు చదివిన స్కూల్ ఒక సత్యనారాయణ రెడ్డి గవర్నర్ చదివిన స్కూల్ ఈ ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తులకు మేధావులకు ఆశ్రయం ఇచ్చిన స్కూల్ కాబట్టి ఒక చరిత్ర కలిగింది. అరగోపాల్ సార్ కూడా ఇక్కడనే చదివిండు కాబట్టి ఇవాళ ఈ స్కూల్ను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే అట్లా తీర్చిదిద్దింది పాఠశాల కాబట్టి. అయినా ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ గ్రామాన్ని ఇవాళ ఒక చరిత్ర కలిగిన గ్రామం. దీన్ని వాస్తవానికి ఎవరు అవునన్నా కాదన్నా ఒక మండలం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండే ఈ గ్రామాన్ని కాబట్టి కొందరు మూర్ఖులు తెలంగాణ ఇవ్వడానికి ఇబ్బంది పడలేదు సోనియా గాంధీ, కానీ మౌలికను మండలాన్ని ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అయిందో కొందరు వ్యక్తులకైతే నాకు అర్థం కాదు. ఇది అంటే ఇంత గొప్ప చరిత్ర కలిగిన మండలం. ఇవాళ ఎంతో మంది పాపం మూలిగిదన మండలం చేయాలని చెప్పి ఎంతో ఆరాటపడ్డారు. అయినా భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను కూడా దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్కి ఏం కావాలన్నా ఆ వసతులు ఏర్పాటు చేద్దామని చెప్పిండు. ఇప్పుడే లోపట మా రంజిత్ అని చెప్పిన ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి తక్షణమే అని చెప్పినాం. రేపే ఎల్లుండగానే తప్పకుండా పిల్లలకు కావాల్సిన వసతులు ఏమున్నా కూడా విద్యకు కావాల్సింది మేమెక్కడైనా నేను శాసనసభ్యునిగా కాకముందు కూడా నేను ఎక్కడైనా విద్య కలిగినప్పుడు తప్పకుండా అక్కడ ఏర్పాట్లు చేసినాం. పాఠ్యపుస్తకాలు కానీ For more videos like this, subscribe Big TV channel.